హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కేశపట్నం మండలం గ్రామం మెట్టుపల్లిలో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ నాటకం జీవిత చరిత్ర. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. బైల బాలయ్యాను భద్రముతో వస్తే ఎగురుడు దుంకుడేనా? ఏంది ఏంటిది మీ కథ ఏంది, మీ పాట ఏంది? మేము బయలువారం. నీ పేరేం పేరు? నా పేరు బయలుల బాలే. నువ్వు ఒక్కనే ఉన్నావు, ఇంకెవరు ఉన్నారు? తమ్ముడు కొండయ్య ఉన్నాడు. మా తమ్ముడు ఇప్పుడు కొండయ్య పిలుస్తావు మరి? పిలు కొండయ్య రమ్ము. జై రేణుక మాతకి బైండ్ల కొండయ్యాను భద్రంలో వస్తి బైండ్ల కొండయ్యాను భద్రముగా వస్తి బైండ్ల కొండయ్యాను బైండ్ల కొండయ్యాను భద్రంలో వస్తి బైండ్ల కొండయ్యాను భద్రముగా వస్తి బైండ్ల కొండయ్యాను మైదామవరంలో నాకపోదు ఎల్లమ్మ అంటే అయ్యా మరి ఇప్పుడు మీరు వచ్చారు కానీ మీరు ఏం చేస్తారు ఒకసారి చెప్పురి. పట్నాలు ఏమేం బట్టలు వేస్తారు? ఎల్లమ్మ ఒక్కటేనా? మీరు చాలా బయలు వెళ్ళామా అలా బయలు వాళ్ళ బయలు వెళ్ళామా వాళ్ళ బయలు? అరే మరి మా సురమాని చెట్టుకి ఇంటికాడ పట్నాలు వేయాలి, వేస్తారా? మరి వేస్తే ఏమన్నా ఇచ్చుడా ఎట్లా అన్నట్టు? సిగ్గుపడతాయి మోడికత్తే అయ్యా. నీ తపస్సు 3 రోజులే చూస్తున్నా, నీ బాధ్యను నీకున్న రండి ఇన్నే జరగలేదు. ఈయన రండి బాబు ఎట్లా 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 అన్నా అని. అయ్యా నువ్వు మంచిది వచ్చినావు బయలుదేశాం కానీ. అయ్యా నీ పేరేం పేరు? బైండ్ల రంగయ్య. బైండ్ల రంగయ్య. వాళ్ళిద్దరు బైండ్ల బాలయ్య బైండ్లకొండ. బైండ్లకొండ. ఇప్పుడు ఏ ఊళ్ళో పట్టలు వేసి ఎక్కడ పట్టాలి? ఆంధ్రపల్లి పట్నం వేసినాం. ఆంధ్రపల్లి కూడా పట్టాలు వేసినారు. మంచిగా ఎత్తారా? అయ్యా మీ పట్నం ఎంత పెద్దగా ఉంటుందా? 6 ఇంచులు. 6 ఇంచులా పట్నం? అరే మంచిది కానీ మరి మా సురమాన చెట్టుని పిలుస్తా. మా సురమాన చెట్టుని పిలిచినాక మరి పట్టణానికి ఏమేమి కావాలో చెప్తారా? సరే ఉండండి. అయ్యా సురమాన చెట్టు గారు ఇదిగో తీసుకొచ్చిన బయలు బయలు పట్నాలు వేయాలి. చెప్పు. మా తమ్ముడి గారికి అంత అన్ని పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తి కోడి పిల్ల గొర్రె పిల్ల
మేకపోతు మత్తు పట్టాలి మేక పిల్లలు ఇవన్నీ ఉంటేనే బయలు పట్టేసి పట్టు పడతారు. ఇవన్నీ తెస్తే ఒక కొమ్ములు తిరిగిన మేకపోతు, ఒక కళ్ళుకుండ, పులిబాటిలు వద్దా? కావాలి. పులిబాటిలు మీకా? మీకేనా? మీకు పులిబాటిళ్ళు 12 విరికల పచ్చవిండి, ఎర్రవిండి, తెల్లవిండి అన్ని తీసుకొచ్చి ఆ బాగు మత్త కొలిపితే మత్త కొలుపుతారు అంటారు. సరే అయ్యా మీరు చెప్పిన విధంగా అవన్నీ తీసుకొస్తాం. అలా కూర్చోరిగా ఇవన్నీ చేయగలుగుతా మా కళాకారుల మీద ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే మరి 12 దాకా ఆన్నే కూర్చుంటే మరి అవి కూడా తిస్తారా? మరి వెళ్ళవతారి అవన్నీ అయినాక వెళ్ళవతారు వస్తుందా మంచిగా బయటకు వచ్చి మాకు చెప్పలేక దినార్తి పెడుతుందా? సరే అయ్యా మరి మీరు మీకేం పడినట్టే ఉంది. ఇప్పుడు వస్తుంది కదా. గదే జర పడినట్టే ఉన్నారు. సరే దిగు నాగన్న దిగురా సుందరి నాగా నాగా దిగరా నా తండ్రి సుందరి నాగా నాగా దిగురా నా ఇన్న దిగురా నాగా దిగురా నా తండ్రి దిగురా దిగురా గన్న దిగురా సుందరి నాగా నాగా దిగురా నా ఇన్న దిగురా నాగా దిగురా నా ఇన్న దిగురా ఒక కుటుంబాయి మత్తరు వాడ నాగా దిగురా నా ఇన్న దిగురా నాగా దిగురా నా తండ్రి దిగురా ఒక కుటుంబాయి మత్తరు వాడ నాగా దిగురా పార్వతి మనవాడ పరిసరం నాగదిగురా నా ఇన్న దిగురా నాగదిగురా నా తండ్రి దిగురా పార్వతి మనవాడ నాగదిగురా నా ఇన్న దిగురా నాగదిగురా నాగదిగురా ఒక కుటుంబాయి మత్తాలు గలవాడ నాగదిగురా నా ఇన్న దిగురా నాగదిగురా నా తండ్రి దిగురా ఒక కుటుంబాయి మత్తాలు గలవాడ నాగదిగురా కొమురెల్లి మల్లన్న కొమ్మలే కొట్టంగా నాగదిగురా నా ఇన్న దిగురా నాగదిగురా నా తండ్రి దిగురా కొమురెల్లి మల్లన్న కొమ్మలే కొట్టంగా నాగదిగురా నా ఇన్న దిగురా నాగదిగురా ఇన్న దిగురా. శ్రీ జగజ్జనక మాతాకి. అయ్యా మేకపిల్లను వడబెట్టిర్రు మరి లేపురి
లేపాలా వాళ్ళు లేపాలి ఇంట్లో లేపాలి ఆ? ఇంట్లో లేపాలి ఎట్లా లేపుతారు? ఇంట్లో లేపితేనే ఒప్పుకుంటాం శ్రీ జగన్ మాతాకి లేవే లేవే నాకమ్మాను లేచి నిలవే నాకమ్మా లేవే లేవే నాకమ్మాను లేచి నిలవే నాకమ్మా ఎకరాని గుట్టలు నాకమ్మాను ఎక్కి మెత్తివే 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 నాకమ్మా లేవే లేవే నాకమ్మా లేచి నిలవే నాకమ్మా లేవే లేవే నాకమ్మా లేచి నిలవే నాకమ్మా శ్రీ జగన్ మాతాకి జై. మరి తల్లి నీది దా ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి మా ఊరాల ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి మా ఊరాల ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి మా ఊరాల ఎల్లు ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి శ్రీ జనక మాతాకి శ్రీ జనక మాతాకి రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలుసు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలుసు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కొలుసు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ జై రేణుకా మాతాకి నా తప్పు మన్నించి నన్ను బ్రోగు మంచిలో మా తప్పు నుంచి మమ్మల్ని క్షమించుము. జై శ్రీ జమలాకిని మునీశ్వరికి మెచ్చి తిని భక్తికి భయము
సురమాని చెట్టివాడ నీ భక్తికి మెచ్చి నీకు అభయం ఇస్తుంది. బొడ్డు గురుగడి కళ్ళు నీకు ఓటదనమ్మా చెట్టువాడ నీ వనములో వేప చెట్టు కింద నా గుడి కట్టి ప్రతి మంగళవారం పూజ చేయము. 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధోగం చేయము. నీ కాళ్ళకు గుయ్యి మోకు పుస్తకాలతో ఇకను నీ చెప్పి ఎక్కవలేను. రోజుకు నీ భార్య రోజుకు 3 సార్లు ముత్తైదు, 3 సార్లు ముండబొట్టి కాగలదు. ఇదే నా ఆశీర్వాదం. నీ కళ్ళలో ఎన్ని పురుగులు ఎన్ని మలినాలు ఉన్నా ఇక నుండి ప్రజలు తాగుగాక. ఇదే నా ఆశీర్వాదం. నీ పోయి వచ్చేదా. శ్రీ జయదుర్గ మాతాకి చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు లింగని చూడే రేణుక మాత లింగని చూడే రేణుక మాత లింగని చూడే ఇలివాడ తడివాళ్ళలో నేను తిరుగుకుంటూ వెళ్ళి నేను నా కొడుకు వచ్చిన చో నన్ను బ్రతకనేవాడు. నేను దాక్కుండేది. సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. నిన్నే నమ్మిది భోజనమయ్యా నన్ను భోజనరావేమయ్యా. నిన్నే నమ్మిది భోజనమయ్యా నన్ను భోజనరావేమయ్యా. నిన్నే నమ్మిది భోజనమయ్యా. మాతా లింగయ్యను మర్యాదతో మాతా లింగయ్యను మర్యాదతో మాతా లింగయ్యను మర్యాదతో మాతా లింగయ్యను మర్యాదతో మాతా లింగయ్యను. నా బెల్లం మాతలింగి నన్ను ఏ మారాది నా బెల్లం మాతలింగి నన్ను ఏ మారాది నా బెల్లం మాతలింగి నా బెల్లం మాతలింగి నన్ను ఏ మారాది నా బెల్లం మాతలింగి నన్ను ఏ మారాది
అయ్యా జిప్కి 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 అని దుంకుతున్నావు, ఏవాళ్ళు ఎటు పోతున్నావు, ఎందుకు వచ్చినావు? నేను నా నామం అనగా మాతలింగయ్య అందరు. నీ నామం మాతలింగయ్య. నా భార్య పేరు మాతలింగమ్మ. నేను అడిగినా ఇప్పుడు నీ భార్య పేరు చెప్పుకోవద్దా నేను? అడగకముందే చెప్తావా? నీ భార్య ఎటువైంది? నా భార్య ఇంకా ఎక్కువ పోయింది తెలుస్తా. పనిగా పోయింది. ఎవరకు ఎవరికి పనికి పోయింది వస్తుంది. ఏం పనికి అయిందే చెప్పే. ఏం పనిగా ఊడుస్తానికో చల్లడానికో పోతుంది ఇంట్లో పండి. నూకవేంది? నూక పోతుంది. కళ్ళ నూకవేంది. ఎవరి కళ్ళం తోటరాజు కళ్ళం నూకవేంది. తోటరాజు కళ్ళ నూకవేందా? మరి సీకడేం తోటరాజు ఈడు ఉన్నాడు ఇప్పుడు? ఏంటో ఉన్నాడో మరి ఎటువాను, మరి ఏడున్నాడు ఎటువాను. మరి ఇప్పుడు నీ భార్య పేరు ఏం పేరు? లింగమ్మ. లింగమ్మ. మరి ఇప్పుడు లింగమ్మ అంటే వస్తుందా, లింగి అంటే వస్తుందా? ఎట్లా? నా బిడ్డ పేరు చెప్పదా? మరి నా బిడ్డ పేరు పోసావా? ఇప్పుడు ఒక బిడ్డనా? ఒక బిడ్డ పేరు పోసావా? ఏ బిడ్డ ఉందా? బిడ్డ ఉన్నది. వస్తుంది ఇప్పుడు? వస్తుంది. సరే మరి ఇప్పుడు నీ భార్యని పిలుస్తావా? పిలుస్తా. సరే ఓ లింగి, ఓ లింగి, ఏది నీ లింగి? నిన్న కొంగలన్నట్టు లింగి. ఓ అయ్యా, వెళ్ళండి. ఎప్పుడైనా మంచిగా పిలవాలి. ఏమని పిలవాలి మరిగా? లింగాన్ని పిలవదే గట్ల పిలవద్దు. ఓ లింగవ దొరసాని అంటే గట్ల రాదు. మాది మొదటి మాట మాది. అత్తుందా? అత్తది అత్తది. మళ్ళీ వెళ్ళు. ఓ పోసావా? నీవు పోసావా? మీ అమ్మటి పోయిందే మీ అవ్వ. పోసావలేదు, లింగవలేదు. ఓ పోసాను రా తప్పు. ఓ లింగి, లింగవా, ఓ లింగవా. నేను చెప్పినాడు విలువ వస్తుంది. ఏమని పిలవాలి? ఓ లింగవ దొరసాని అను. నీకు మేము దొరసాని అని పిలుస్తాను. మరి అట్లా నీ ఇష్టం పిలుస్తా. ఓ లింగి రాయే, ఎటువతివే? అరే నిన్ను చూసి చూసి నా కళ్ళు కాలేతా. నీ కొరకు రాయే. నా కళ్ళు పోలే, పైసలు లేవు. నేను చెప్పినాడు విలువ వస్తుంది. లింగవ దొరసాని పిలవాలి. తప్పు. వస్తే విలువ రాదట. రాదా? అది రాబోదే కట్టె బట్టి సాగు చెప్తా దాన్ని. ఓ లింగమా, ఎక్కడున్నవే రాయే. ఆడుకోరి. జై శ్రీ రేణుకా మాతాకి. మాతాలింగమ్మను మర్యాదతో వచ్చి
అవా అవా ఓ అవా గిట్టు పిలిస్తే గట్టు చూస్తావు అమ్మను చూస్తే గోసి కట్టినావు నీ కమ్మలేమో చూస్తే మంచిగా ఉన్నాయి నువ్వు వేసిన పూసలేమో మంచిగా ఉన్నాయి ఇవాళ వచ్చి నిన్నే పిలిచింది పోసి అంటే నేను ఎవరికి పోసినా వానికి పోసినా అబ్బాయిగో ఈయనే ఉన్నాడు ఇగో ఈయననే గుర్తుకోరు తాగుబోతు పాడకావు నేను పక్కింటి గాడికి అలుగుదాలు వచ్చింది ఎవరికి వెళ్ళావు ఎవరికి వెళ్ళావు నీకే తల్లితిని నీకే తల్లితిని నీ ఇంటి ముందు కళాపి తల్లితిని నా మాట నేను తప్పేం లేదా తాగుబోతు పాడకావు నాకు చెప్పలేదు నీ రాము నరక అయ్యారు ముద్దులో పెట్ట నేను మొదలు పెట్టా అట్లా కాదు నువ్వు చెప్పక చేయకపోతావు నీ ఇష్టం వచ్చినా తిరుగుతాను ఎందుకమ్మా నువ్వు నేనేడికి పోయినా బాగా తాగుపోతు గాడిది ఇంకొకసారి మళ్ళొకసారి మరో మాట మాట్లాడినావు అనుకో భార్య దగ్గర నువ్వు అంత మంచిగా కానీ పాడకావని అంటారు ఒక్కొక్కసారి డొల్లు డొల్లు దోస పండులో లింగయ్య డొల్లాలో పండులో లింగయ్య డొల్లా డొల్లా డొల్ల పండులో లింగయ్య డొల్లాలో పండులో లింగయ్య పండులో లింగయ్య డొల్లాలో పండులో లింగయ్య మాట్లాడు స్వామి తొడిగినందుకు నాకు చీరలు లేవు కట్టేందుకు బట్టలు లేవు నేను వేసుకునే నా జీవితం వ్యర్థం అయిపోయింది నేను వేసుకునే బదులు నా తోడరాజును పెళ్లి చేసుకున్నా నాకు రోజుకు 4 చీరలు కొడి పెట్టేవాడు ఆయన ఉంచుకున్నా మేనబావ ఉంచుకున్నా నాకు బట్టలు పెట్టి చాలు చాలు ఈ సంసారం
రేణుకా మాతాగే సాలు సాలు ఈ సంసారం నేను నీతో వేగి ఉండలేను. అయ్యా మీరు కొట్టుకుంటున్నారు ఈ తాగుబోతు ఈ మాతో నేను సంసారం చేయలేను సార్. ఉండవే పోగు దయచేసి ఉండేది నువ్వు తాగు మొక్కినా నేను ఉండలేను. తాగుబోతు వాడు కావు. ఉండు ఉండవే పెళ్ళామా నువ్వు ఉరుకులాడకే పెళ్ళామా ఉండవే పెళ్ళామా, నువ్వు ఉరుకులాడకే పెళ్ళామా. ఉండవే పెళ్ళామా, నువ్వు ఉరుకులాడకే పెళ్ళామా. ఉండే జర దండ పెడతానే పోగే ఆ తల్లు పైసలు పోకు దండ పెడతా తల్లుకోవాలి శ్రీ జగజ్జనని మాతాకి నిన్ను తెచ్చి లంపు సీరలు ఎవరికి రాజుకు పతేరము జై శ్రీ రేణుకా మాతాకి ఓ మగడా నువ్వు తెచ్చినావా, నువ్వు కొనిచ్చిన చీర అది చినిగైపోయింది, రైకలు చినిగైపోయినాయి. దండ పెడతానే నేను ఉండే నేను ఉన్నాను స్వామి. జయ శ్రీ జమలాగిరి మునీశ్వరికి. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, జోగురాలను నేను జోగులు పెట్టు. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, జోగురాలను నేను జోగులు పెట్టండి. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, జోగురాలను నేను జోగులు పెట్టు. అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, అన్నయ్య ఓ మాతలింగ, జోగురాలను నేను జోగులు పెట్టండి. అన్నయ్య ఓ మాతలింగ. ఓ అన్నయ్య మాతలింగయ్య, నేను జోగురాలను నాకు జోగులు పెట్టండి. నా కొడుకు ఎవరమ్మ మీరా ఎవరమ్మ మీరాలు ఎందుకు బతికిందో, ఎవరమ్మ మీరాలు ఎందుకు బతికిందో, ఎవరమ్మ మీరాలు ఎందుకు బతికిందో,
మాకు తెలియదు, మా దగ్గర జోగులు లేవు తల్లి. రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా, రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా, నేను జోగులు వెక్కును, నేను జోగులు వెక్కని, నా కొడుకు బాధలకు తాళాలే గిరివంతి, నా కొడుకు బాధలకు తాళాలే గిరివంతి. జయ శ్రీ జగన్ మహేశ్వరుడికి. నీ కొడుకు ఎవరమ్మ మాకు లేదమ్మా, నీ కొడుకు ఎవరమ్మ మాకు లేదమ్మా, నీ కొడుకు ఎవరమ్మ మాకు లేదమ్మా, నీ కొడుకు ఎవరమ్మ మాకు లేదమ్మా. నిన్న విషము మాకు వివరము తోడుతా, నిన్న విషము నాకు వివరము తోడుతా, నిన్న విషము నాకు వివరము తోడుతా. శ్రీ జనక మాతాకి గణపరిచ రాముడు గణపరిచ రాముడు గణతారమ్మ వినుము, గణపరిచ రాముడు గణతారమ్మ వినుము, గణపరిచ రాముడు గణతారమ్మ వినుము. వాణి బాధలకింకా తాళాలే గిరివంతి, వాణి బాధలకింకా తాళాలే గిరివంతి, వాణి బాధలకింకా తాళాలే గిరివంతి, వాణి బాధలకింకా తాళాలే గిరివంతి. మాదలింగ అన్నయ్య, మాదలింగయ్య, నా కొడుకు బాధలకు తాళలేక ఇటు వస్తే నీ ఇంటిలో నా తల దాచుకొని కొంత చోటు ఇవ్వము. మన ఇంట్లో మన ఇంట్లో ఉంచుకున్నా మరి మాటలేంగయ్య, మనకు ఆమెను మన ఇంట్లో జాగెక్కడయ్యా, మన ఈత కమ్మల గుడిసే మనకు మన ఇంట్లో లేదు, ఆమె ఉంచుకోవడానికి వీల్లేదు లేదని చెప్పు. లేదమ్మా, మా ఇంట్లో తాగలేదు, మేము ఉన్నామంటే మాకు చాలా కష్టంగా ఉంది, మా ఇంట్లో తాగలేదు తల్లి, మీరు వెళ్ళిపోము. అలా అనకు అన్నయ్య. వదినే నువ్వన్న అన్నయ్యను ఒప్పించుము, మీ ఇంట్లో తల దాచుకొని ఇవ్వము. మామ మాతలింగయ్య, మన ఇంట్లో ఉండడానికి చోటు లేదు, వాళ్ళతో మనకు వైరం తగదు. నా మణిపూసే నమ్ములు నా సొమ్ములు అని నీకు ఇచ్చేదను వదినే, నువ్వు అన్నయ్యను ఒప్పించి మీ ఇంటిలో తల దాచుకొని ఉంచుము. స్వామి మాతలింగయ్య, నీతో ఒక విన్నపం. రేణుకా తల్లి ఆభరణాలు, మణిభూషణాలు, వెండి బంగారం మనకి ఇస్తుందంట. పర్వాలేదు, తీసుకొని ఆమెను మన ఇంట్లో తలదాచి మరి భోజనాలు అన్ని తీసుకొని ఉంచుకున్నా కానీ వాళ్ళ కొడుకు పరశురాముడు వచ్చిండు అనుకో, ఇంట్లో చంపుతాడు, నన్ను చంపుతాడు, మన బిడ్డను చంపుతాడు. వస్తుంది, నా మాట విను. సరే నీ ఇష్టం, నాకేం లేదు, మన ఇంట్లో తాగలేదు కానీ అక్కడ చెత్త కింద లందగోళం ఉన్నాయి, 3 గోళాలు ఉన్నాయి, 4 లందగోళం, ఆ లందగోళం నువ్వు అని చెప్పు. మాత రేణుకమ్మ, మా ఇంట్లో జాగా స్థలం లేదు కానీ ఆ 3 గోళంలో ఒక గోళంలో లందగోళంలో దాకుంది. దీనికి మేము సమ్మతిస్తున్నాం. సరే మాట్లాడింగాను, నేను ఆ గోళంలో దాకుండేదాను కానీ నా కొడుకు వచ్చి నా జాడలు అడిగిన చెప్పకండి. మీరు ఎన్ని ఒట్లు వేసినా పర్వాలేదు కానీ నీ బిడ్డ తోడు మాత్రం ఒట్టు పెట్టకండి. చిన్న బిడ్డ తోడు, చిన్నారి తోడు, చిన్న బిడ్డ తోడు, చిన్నారి తోడు, పోషమ్మ తోడు ఒట్టుకోకండి. సరే అట్లే తల్లి. సరే, నేను లందలోకి వెళ్ళాను. ఇక నేను లందలకు వెళ్ళేదాన్ని. సరే అప్పుడు పరశురాముడు తన చిన్న చెల్లెల్ని వెంట పెట్టుకొని తల్లిని వెతుక్కుంటూ వస్తున్నాడు. సదానందరామ ఇలాగవరా మన తల్లిదే. మన ఎక్కడ పోయిందో మన తల్లి జాగ్రత్తతో చెప్పినా కదా. చూడాలి నాకది. అమ్మను దాసినావా? నీకు తెలుసా తెలియదు? మరి ఆయన చెప్పు. తెలియదన్నయ్య, మంచి మాట చెప్తున్నా. ఏం తెలియదన్నయ్య. చిన్న చెల్లెల ఈల గౌరవ నడుము ఇంకా ఇప్పుడు, 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 ఎండకల్లి
మన తల్లి ఎక్కడన్నా దాన్ని పట్టుకొచ్చి తండ్రి జల్లడు గాని వెళ్దాం పదము సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సద్గురు శివానంద రామ రామ అమ్మ కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా తల్లి జాడాలు మీరల్ల చెప్పండి నా తల్లి జాడాలు మీరల్ల చెప్పండి కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా కోమటింటి గొంతులారా బావనింటి గొంతులారా ఓ కొమ్మటక్కలారా మా తల్లి వచ్చిందా మీ దగ్గరికి మా తల్లి జాడలు చెప్పండి జయ శ్రీ రేణుకా మాతాకి జై ఎవరయ్యా మీరాలు ఎందుకు ఎవరయ్యా మీరాలు ఎందుకు ఎవరయ్యా మీరాలు ఎందుకు అయ్యా ఎవరయ్యా మీరు మీ నామం ఏమిటి నా నామం అడుగుతున్నావా గణపరిశారాముడా గణధారంబుగా వీరుడే గణపరిశరాముడా గణధారముగా వీరుడే గణపరిశారాముడా గణధారంబుగా వీరుడే గణపరిశరాముడా గణధారముగా వీరుడే మా తల్లి జాడ కన్నీము వస్తీమమ్మ నా తల్లి జాడ కల్లేరు వస్తీనమ్మ ఎందెంద తిరుగుచూ ఇందు వచ్చినమమ్మ తిరుగుతూ ఇందు వచ్చినమ్మ జయ మాతాకి నా పేరు గణపరిశురామ్ అంటారు నా తల్లి ఎల్లమ్మ నా తల్లి జాడ మీరని చెప్పండి జయ శ్రీ రేణుకా మాతాకి మీ తల్లి ఎవరయ్యా మా గెలుపలేదయ్యా ఈ తల్లి ఎవరయ్యా మా గెలుపలేదయ్యా తల్లి ఎవరయ్యా మా గెలుపలేదయ్యా తల్లి ఎవరయ్యా మా గెలుపలేదయ్యా లేకుండే తల్లు తల్లు మాని నిన్ను చూస్తే మాకు ముందే జల్లు మాని జయ శ్రీ రేణుకా మాతాకి మీ తల్లి ఎవరయ్యా మాకు తెలియదు రేణుకా ఎల్లమ్మ మా తల్లి వినరమ్మ 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 ఎందెందు తిరుగుచూ ఇందు వచ్చినమ్మ ఎందెందు రోజు ఇందు వచ్చితికేను కొమ్మటక్కలారా మా తల్లి ఎల్లమ్మ అంటారు మా తల్లి లేదని చెప్తున్నావు మరి మీ కడపకు 3 బొట్టు పెట్టింది ఎవరమ్మా ఎవరో జోగురాలు వచ్చి నా కడుపుకు 3 బొట్లు పెట్టి ఇదే దారి గుండా వెళ్ళిపోయినది స్వామి. జయ రేణుక మాతాకి పిల్లలా ఇలా గౌరా మన చెల్లె మన తల్లి అడుగు కనిపిస్తా ఉన్నాయి అశోకవరం వేటున్నది ఉదం పదం సురలు దించటి వాడ సురమాను వాడ సురలు దించటి వాడ సురమాను మా తల్లి జాడాలు మీరైనా చెప్పండి 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 సురమాను చెట్టి మా తల్లి కన్నా వచ్చినదా ఎవరయ్యా మీరాలు ఎందుకు అతి తీరిందు ఎవరైనా మీరాలు ఎందుకు అతి తీరిందు మీరు ఎందుకు అతి శ్రీజలంక మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందుకు కచ్చినరిందు ఎవరయ్యా మీరాలు ఎందుకు ఎవరయ్యా మీరాలు ఎందుకు అతి తీరిందు మాకు తెలవాలయ్యా శ్రీజలంక మాతాకి ఎవరో కన్నా తెలియదు కనపరిసారాముడా కనతారముగా వినుడి కనపరిశారాముడా కనతారముగా వినుడి కనపరిసారాముడా కనతారముగా వినుడి కనపరిశారాముడా కనతారముగా వినుడి నా తల్లి జాడ కయ్యందు వచ్చిమయ్య నా తల్లి జాడ కయ్యముతో వస్తేను నా తల్లి జాడ కయ్యందు వచ్చిమయ్య నా తల్లి జాడ కయ్యముతో వస్తేను సురమాను చెట్టి నా పేరు గణపరశురాములు అంటారు నా తల్లి గొరగ వచ్చినమ్మా మీ తల్లి ఎవ్వరో నాకు తెలియాలయ్యా. ఎవరో మాకు తెలవాలయ్యా ఎవరో మాకు తెలవాలయ్యా నామే వయము నిన్ను చూస్తే మాకు గుండె జల్లుమానే జయ రేణుక మాతాకి మా తల్లి రేణుక నయముతో వినరయ్య మా తల్లి రేణుకా నయముతో వినరయ్యా మా తల్లి రేణుక నయముతో వినరయ్య మా తల్లి రేణుకా నయముతో వినరయ్యా ఎందెందు తిరుగుచూ ఇందు వచ్చిమయ్య ఎందెందు తిరుగుచూ ఇందు వచ్చితినయ్యా అయ్యా మా తల్లి రేణుగా ఎల్లమ్మంటారు తిరిగి వచ్చినాము మా తల్లి జాడ చదవంటున్నాము
మరి ఈ లొట్టుకి 3 బొట్లు పెట్టింది ఎవరు? ఎవరో జోగురాలు వేసం మీద వచ్చి ఆ కుండకు బొట్టు పెట్టి దారుకుంటే వెళ్ళిపోయింది. జయ మాతాకి జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ జగమేలు పరందామ జగదీశ పరిశరామ ఎల్లమ్మ మేయ కుమార నీల మేఘ శామ ఎల్లమ్మ మేయ కుమార నీల మేఘ శామ ఎల్లమ్మ మేయ కుమార జయ మాతాకి జయ గౌర. మన తల్లి అశోకవరం నుండి అర్జున వాళ్ళ గిరిదేవాడ వెళ్ళింది. మనం కూడా వెళ్దాం పదము. అప్పుడు ఆ పరశురాముడు మాతలింగమ్మ వద్దకు ఎలా వెళ్తున్నాడు? ఆడబిడ్డ చీర గట్టి అద్దంలో రైగలిగి ఆడబిడ్డ చీర గట్టి అద్దంలో రైగలిగి ఆడబిడ్డ చీర గట్టి శ్రీ జయ మాతాకి అటు చూడే మాతలింగి వచ్చే వాడే అటు చూడే గొడ్డలుంది ముఖము చూస్తే కర్రలోన గొడ్డలుంది ముఖము చూస్తే మాదలింగమ్మ అదిగో చూడు మాట వచ్చేవారేమో చూడు కర్రీగా ఉన్నాడు, గొడ్డలు చేతులు ఉన్నది, నాకు భయం అవుతుంది. మాదలింగయ్య మా తల్లి జాడ చెప్పదావా? ఎవరయ్యా మీరు? మావ మావ అనిపిస్తారు. ఎవరు మీరు? అత్తా మాదలింగమ్మ, నువ్వైనా మా తల్లి జాడ చెప్తావా లేదా? అల్లుడా పరశురామ, ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చిరి? ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చిరి? ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చిరి? ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చిరి? సందేహము లేక సరగుణరు సందేహము లేక సరగుణరు పండి సందేహము లేక సరగుణరు సందేహము లేక సరగుణరు పండి. ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అత్తామలింగమ్మ గణపరిశరాముడా గణపరిశరాముడా మాదలింగమ్మ, నా పేరు పరశురాములు అంటారు. నేను మా తల్లి జాడ్ల కోసం వచ్చినాను. మీ తల్లి ఎవరమ్మ మాకెరకలేదయ్యా? తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? తేనేమో గుండె కళ్ళు మాని నిన్ను తేనేమో గుండె కళ్ళు మాని తేనేమో గుండె కళ్ళు మాని నిన్ను తేనేమో గుండె కళ్ళు మాని తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? ఎవరయ్యా మీరు? తల్లి ఎవరో మీరెవరో మాకు తెలియదు. వెళ్ళిపోయి మా మాదలింగయ్య గణపరిశరాముడా గణపరిశరాముడా మా తల్లి జాడ మాదాకి మా మాదలింగయ్య మర్యాదగా మామ అనిపిస్తారు. ఎవరయ్యా మీరు? ఇక్కడ మామ మామని పిలుచుకుంటాను. మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా? మాతాకి ఎవరో
ఎవరో మీ తల్లి ఎవరో మాకే తెలియదు. మీ తెలియదా? తెలియదు. రేణుక ఎల్లమ్మ మా తల్లి వినవమ్మ. దేవుడు ఇల్లు వచ్చినవమ్మ. రేణుక ఎల్లమ్మ నా తల్లి వినవమ్మ. మదాగి మామా మాతలింగయ్య, అత్త మాతలింగమ్మ, మా తల్లి జాడలు మర్యాద చెప్తారా లేదా? మామా మామా అత్తారంటే ఎవరు వీడు మనకు తెలియదు. మామా అనిపిస్తాడు ఎవరు వీళ్ళు? అరే ఇంకా తోటు రంగు మర్యాదగా మా తల్లి దండలు చెప్తావా లేదా? చెప్పు తినవైతే నాగాలు నాట్యాలంటివి ఇంత పెట్టుకుంటున్నట్టు ఏ ఊకవా ఏం కాదు. నువ్వు జరుగురా, నువ్వు జరిగి ఉంటావు నీకెందుకు? ఉన్నాను తరగా నేను కూడా మాకు నా మొగని ఇచ్చిపెట్టి నా మొగని చూస్తాను చూడు. నా మొగని ఇచ్చిపెట్టి నన్ను చూడు, నా మొగని వదిలిపెట్టి నన్ను చూడు. అత్త వినవే మాతా లింగే మాతలింగమ్మ, మా తల్లి దాని అంటున్నావు. అత్త మాతలింగమ్మ నీ వెళ్ళ ఉన్న నగలన్నీ ఎవరి? అయ్యా చెప్పు. నా మొగుడు మస్కట్ పోయి కొడుకొచ్చిండు. నీ మొగుడు మస్కట్ ఉంటాయి. ఇగో మస్కట్ సీల్ కూడా ఉంది దీని మీద. మస్కట్ సీల్ కూడా ఉన్నది దీని మీద. అట్లయితే నీ మొగుడు ఉంటే చెప్పి నీ మొగుడు ఓదోరి పాసల మూడు పెట్టు. మస్కట్ నుంచి తెచ్చినాయి. మా మాతలింగయ్య నువ్వైనా మర్యాదగా చెప్పుము. మా అత్తమే ఉంటే చెప్పుము. పోతుంది పాసల పేరు. మా మాతలింగయ్య ఆ సంకలం ఉండ నీ చిన్న ఆయి బిడ్డ ఈ పోసమ్మ మీద ఒట్టు పెట్టు. మా బిడ్డ మేము ఒట్టు వేయకపోతే మటన్ లెక్కలో చెప్పండి. మాకు తెలియదు, మీ తల్లి మాకు తెలియదు. మర్యాదగా చెప్తారా లేదా? ఒట్టాయి ఏమంటావు అయ్యా? చిన్న బిడ్డ కోసం మీద కొట్టాయి. నువ్వు చెప్తే మీ ఎత్తావు ఎట్లాను చిన్న సంకలం ఉన్న బిడ్డ మీద కొట్టాయి. ఇగో నా బిడ్డ పోసం మీద ఒట్టు. మీ అవ్వ గురించి మాకు తెలియదు. మా లింగయ్య నీ బిడ్డ ఒకసారి చూసుకో. లింగమ్మ బిడ్డ మీద ఒట్టు పెట్టుకోగానే పోషవ అదృష్టం అవుతుంది. అప్పుడు లింగయ్య లింగమ్మ ఇద్దరు దుఃఖిస్తారు. అయ్యా మా బిడ్డ మాకు కావాలి. నీ బిడ్డ మీకు కావాలంటే మా తల్లి లెక్కలో చెప్పాలి. చెప్తావయ్యా. ఇగో మీ తల్లి వచ్చింది నిజమే. ఇగో మాకు ఆశ పెట్టింది నిజమే. నువ్వు వస్తావని చెప్పింది కూడా నిజమే. నా పిల్లం ఇల్లే ఈయనక ఇంత దూరం తెచ్చుకున్నాం అయ్యా. ఇగో మీ అవ్వ రావాలంటే వాళ్ళందరూ కూడా జాక్కుంది కానీ వట్టికైతే రాదు. మా మాతలింగయ్య అత్త మాతలింగమ్మ నీ బిడ్డ ఎక్కడికి పోలేదు. నీ బిడ్డ ఆకాశంలో అనంత నక్షత్రమై పుట్టింది. ఇక నుండి నీ బిడ్డ 114 దర్శనమిస్తుంది. మీరు వెళ్ళండి. నీ చెల్లెలా ఇలా గౌరా తల్లి జాడలు కనుకుంటుంది. నీవు జోగురాలు వేషము కట్టి తల్లి ముందు ఆడవలను నేను బయట వారి వేషం కడతా. తమ్ముడా నీవు డోగురు వాయించము. ఎల్లమ్మా అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, జోగురాలు వేషము నేనడు. అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా.
ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అయ్యో జోగురాలే సంగు నేనెట్ల గడిపే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ జోగురాలు దేశం నేనెట్ల గడుపును అన్నయ్య ఓ పరశురామ. అన్నయ్య నీ భార్య ఎట్లయిదా దాన్ని సరడానికి న్యాయంబు కాదు. చెల్లెలా ఈల గౌరా, నాకు ఈ జగత్తులో తండ్రి ఎవరో తెలియాలి. నా తండ్రిని ఈ లోకం ముందు నిలబెట్టాలి. నా తండ్రి దొరికేంత వరకు ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. నీవు నా భార్య రావాల్సిందే. అన్నయ్య చెల్లిని పట్టుకుని భార్య అనడం న్యాయం కాదు. చెప్తుండగా చెల్లెలా, నాకు ఈ లోకం ముందు నా తండ్రి నిలబెట్టినాక ఎవరినైనా ఎట్లయినా వాడతాను. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లమ్మ నీ వెళ్ళి చూడవే ఎల్లమ్మ తల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ తల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ తల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ తల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ తల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ అప్పుడు రేణుకాయలమ్మ ఉగ్ర రూపం దాల్చి లండగోల నుంచి బయటకు వచ్చుట చూసి కొడుకు బంధించును. వెళ్ళి దివ తల్లిని దుపురుల బట్టి వెళ్ళి దివ తల్లిని దుపురుల బట్టియు వెనక రెక్కలు విరిచి కట్టి తండ్రి జాడలు చెప్పవమ్ములోకు రేణుకమ్మ తల్లి నన్ను మోసం చేతుతా ఉన్నావా? ఇప్పటికైనా నా తల్లి దాని చెప్పము. అమ్మా ఇప్పటికైనా చెప్పు తల్లి నా తండ్రి ఎవరు? కుమారా పరశురామ, నువ్వు ఉగ్రపు కొండయందు మీ మేనమామ ఉన్నాడు. మీ మేనమామ దగ్గరికి పోయి విలువిద్యలు నేర్చుకుని వచ్చిన తర్వాత నీ తండ్రి జాడలు తప్పకుండా చెప్పింది అనుకోడు. తల్లి ఎల్లవా, ఇది నిజమా? ఇది కూడా అబద్ధమేనా? నిజమే. సరే తల్లి, ఇప్పుడే పోయి వచ్చేదను. సదానంద రామ